నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకునున్నారు సీఎం. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం చేతుల మీదుగా చివరి విడత రైలు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇక రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్నింటికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు? ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద కావాలి. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేబినెట్ కమిటీ సభ్యులు, కేబినెట్ మంత్రులు హాజరు జరుగుతుంది. మొత్తం కేబినెట్ మంత్రులు కూడా సభకు హాజరై ఈ సభలో ప్రసంగించబడుతుంది. కీలక డిప్యూటీ సీఎం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సభలో సమావేశాల్లో కీలక ప్రసంగం కూడా చేరిన పరిస్థితి ఏర్పడుతుంది. గత నెల 30వ తేదీన రైతు భరోసా నిధులను మాత్రానికి విడుదల చేయడం నేపథ్యంలో అప్పుడు భారీ వర్షం కారణంగా అక్కడ వాయిదా పడింది. ఆ తర్వాత 9 రోజుల తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ రోజు 10 ఎకరాల పైచిలుకున్న ఎకరాలకు సుమారు 1,900 కోట్ల మొత్తానికి ఈ రోజు విడుదల చేయడం, మొత్తం 10,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు పూర్తిగా అన్ని రకాల 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతు భరోసాకు రైతుల ఖాతాల్లో జమ చేసిన పరిస్థితి అయినప్పుడు ఈ సభ రైతు ఆశీర్వాద సభకు సుమారు ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామం నుండి 21 మండలాల నుంచి కూడా సుమారు 2 లక్షల మంది పైచిలకు జనాభా కూడా ఇక్కడ సమీకరిస్తున్నారు. దాదాపు 3,500 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 3,500 బస్సులతో పాటు ఇక్కడికి ప్రజల మాత్రం 2,000 మంది పైచిలకు బస్సులు 2 లక్షల మంది జనాభాను కూడా సభకు తీసుకొస్తున్నారు. మాత్రానికి దాదాపు 10 నుంచి 20,000 మంది మహిళా రైతులను కూడా సభకు తీసుకొచ్చి రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి వరకు 30 నెలల కాలంలో రైతులకు, రైతు సంక్షేమానికి, దాంతో పాటుగా వివిధ రంగాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేసేందుకు సుదీర్ఘంగా ఉపన్యాసం చేస్తున్నారు. మరోపక్క సుదీర్ఘ ఉపన్యాసంతో పాటుగా మరోపక్క ఇక్కడ రాజకీయంగా పేరంగన జిల్లా ఖమ్మం జిల్లాలో మొత్తం ఈ జిల్లాలో కొంత రాజకీయ అనిశ్చితి కూడా నెలకొన్నట్టు పోతే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ వామపక్ష పార్టీలో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా జరగస్తున్న నేపథ్యంలో వస్తుంది. రాజకీయంగా రైతు ఆశీర్వాద సభలో ప్రభుత్వం చేసిన స్పందన మాత్రానికి చెప్పేందుకే సభ ఏర్పాటు చేసినట్టు కూడా. థ్యాంక్ యూ రజనీకాంత్.